శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, నంద్యాల శాసనసభ్యులు సోదరులు భూమన్ నాగిరెడ్డి గారి అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో ఒక ప్రముఖమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి సోదరులు భూమన్ నాగిరెడ్డి గారు. ఆయనతోని కలిసి పనిచేసే అవకాశం మాకు కూడా 1994లో మేము మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు నాగిరెడ్డి గారు కూడా అదే సభలో ఉన్నారు. దాని తర్వాత పార్లమెంటుకి ఎన్నిక కావడం, దాని తర్వాత ఎన్నికల్లో సోదరి శోభన్ నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శోభన్ నాగిరెడ్డి గారు కూడా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా, అదేవిధంగా గుంటూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. ఎప్పుడు కూడా 99 ఎన్నికల్లో మా నర్సాపేట పార్లమెంట్ ఎన్నికలు అన్నిటికన్నా చివరి జరిగితే మా ప్రాంతానికి కూడా వచ్చారు అధ్యక్ష, పల్నాడు ప్రాంతానికి కూడా నాగిరెడ్డి గారు. అని చెప్తా ఉండేవారు, తమ్ముడు రాయలసీమ పల్నాడు ఒకే భావజాలం కలిగినాయి, ఇంకా అభివృద్ధి విషయంలో మనం వెనకబడి ఉన్నాం, ఇంకా అభివృద్ధి చెందాలని ఎప్పుడు కూడా చెప్తా ఉండేవాళ్ళు. ఈ మధ్యన ఒక 6 నెలల క్రితం ముఖ్యమంత్రి గారి పేషీలో కలిసినప్పుడు కూడా ఎలా ఉందన్నా మీ ప్రాంతం ఎలా ఉందంటే, మాకు రాయలసీమకి ముఖ్యమంత్రి గారి దయ వల్ల నీళ్ళు వస్తామని, మా ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంది, అందుకని మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మీ ప్రాంతం ఎలా ఉందని కూడా అడిగినప్పుడు మేము కూడా చెప్పాం. చాలా అభివృద్ధి చెందింది పల్నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అన్ని విధాలుగా కూడా ఇరిగేషన్ కూడా బాగా అభివృద్ధి చెందింది, రైతులు హ్యాపీగా ఉన్నారని కూడా చెప్పాం అధ్యక్ష. ఒక ప్రాంతం అభివృద్ధి పట్ల, ఒక జిల్లా అభివృద్ధి పట్ల ఎప్పుడు కూడా ఆలోచన కలిగిన వ్యక్తి నాగిరెడ్డి గారు. మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటాం. సరే మధ్యలో చిన్న చిన్న వచ్చినా కానీ మరలా సొంత ఇంటికి వచ్చినట్లుగా తెలుగుదేశంలోకి రావటం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో కృషి చేయాల్సిన టైంలో ఈ విధంగా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఏదైనప్పటికీ ఒక సాంప్రదాయం మనకుంది, ఎవరైనా మన ప్రత్యర్థి పార్టీల వాళ్ళే అయినా కానీ ఎవరైనా మనం చనిపోయినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి సానుభూతిని తెలియజేయటం, సంతాపాన్ని తెలియజేయటం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. మనం మనుషులం అధ్యక్ష, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ మనం మనుషులం. మనకు ఒక సాంప్రదాయాలు కూడా మనకున్నాయి మన సమాజంలో. కానీ ఈరోజు చూస్తే ప్రతిపక్ష పార్టీలు ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి కనీసం సహచర సభ్యుడు చనిపోయినా కానీ ఈ సభలో సంతాప తీర్మానాన్ని కూడా వాళ్ళు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఒకసారి మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి పనిచేసిన ఎంతోమంది నాయకులు చనిపోయిన అధ్యక్ష. మన రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా చనిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వాటి అంత్యక్రియలన్నింటికి హాజరయ్యి, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు ఒక ఇన్స్టిట్యూట్కి ఆయన పేరు పెట్టారు ముఖ్యమంత్రి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్టేడియానికి ఆయన పేరు పెట్టారు హైదరాబాద్లో, అనేక పార్కులకి ఒక ప్రముఖుల పేర్లు పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పింది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో. కానీ వీళ్ళు ఈరోజు చూస్తే వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ వ్యవహార శైలి ఇంత కఠినంగా ఉండటం అనేది, ఎందుకు ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఏంటి వీళ్ళ అనేది ఒకసారి మనం ఆలోచించాలి. దాని సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను, వీళ్ళ బిహేవ్ని మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేస్తా ఎప్పుడు ఎలాంటి సన్నివేశాలు సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయా, ఎప్పుడు ఓదార్పు యాత్రలు చేద్దామా, లోన కూడా పెట్టుకొని బయట కూడా మాట్లాడి ఓదార్పులు చేసే ప్రతిపక్ష నాయకుడు సహచర శాసనసభ్యుడు చనిపోతే కనీసం సంతాపం ప్రకటించకుండా, సభకు రాకుండా
ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అది ఏది ఏమైనప్పటికీ ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది ప్రజలకు మనం వదిలేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు కుటుంబం మరి అఖిల ప్రియ గారు సోదరి కూడా ఈరోజు చిన్న వయసులోనే శాసనసభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన ఒక శాసనసభ్యురాలుగా ఈ సభ సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఆ కుటుంబానికి మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాలుగా కూడా అండదండలుగా ఉంటారని చెప్పడం అనేది కూడా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మనోధైర్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా నాయకుల్లో కూడా ఒక మనోధైర్యాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన వల్ల నింపింది అధ్యక్ష. ఎంతోమంది నాయకులు ఈ 33 సంవత్సరాల చరిత్రలో మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎంతోమంది నాయకులు చనిపోయారు యాక్సిడెంట్లో. ఈ సభలో పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభలో పనిచేసిన ఎంతోమంది వ్యక్తులు. ఆ రోజు దేవినేని వెంకటరమణ గారు మంత్రిగా ఉండి ఆయన చనిపోయారు. మాధురెడ్డి గారు చనిపోయారు. తర్వాత ఎర్రంనాయుడు గారు ఆయన చనిపోయారు. బాలయ్య గారు చనిపోయారు. మరి లాల్యాన భాష గారు చనిపోయారు. ఎంతోమంది వ్యక్తుల్ని ప్రముఖ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది అధ్యక్ష. కోల్పోయినా కానీ ఆ కుటుంబాలను ఎప్పుడు కూడా మరి పార్టీ అండదండలుగా ఉంది, పార్టీ ఆదుకుంది. అలా కాకుండా కొంతమంది కాంగ్రెస్ సభ్యులు కూడా మరి 2001, 2002లో ఆ రోజు దేవరకొండ శాసనసభ్యుడిగా ఉన్న నాయక్ గారు చనిపోతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు, ఆర్థిక పరంగా ఆదుకున్నారు. ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారు. గార్డ్స్కి కూడా వాళ్ళు పేరు పెట్టారు. ఇదంతా ఒక సాంప్రదాయ ప్రకారం మనం చేశాం. కానీ ఈరోజు ఒక నీచమైన సంస్కృతికి ఈ ప్రతిపక్షాలు ఇట్లా చేయడం అనేది దీనికి సభ పూర్తిగా ఖండించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఖండించాలి. వీళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం బాగుపడకూడదు. ఎప్పుడు కూడా రాష్ట్రం కష్టాల్లో ఉండాలా, ప్రజల కష్టాల్లో ఉండాలా, మన ఓదార్పు యాత్ర చేయాలి. ఇది వీళ్ళ మనస్తత్వం. ఈ మనస్తత్వాన్ని ఒక దురాలోచన, ఈ మనస్తత్వాన్ని ఒక ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఒకసారి ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు నాగిరెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అనిత